హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది మా ఫ్లోరిడా ట్రిప్ అనమాట. సో మేము అక్కడ 1 వీక్ ఉన్నాము. సో మేము ఫ్లోరిడాలో ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది చూసేద్దాం రండి. ఫ్లైట్ కంటే కొంచెం మేము కార్ ప్రిఫర్ చేసామన్నమాట. సో మిడిల్లో మనం ఆల్ట్ తీసుకొని వెళ్తూ ఉందాము. సో ఏదైనా ప్లేసెస్ ఉంటే కూడా చూడొచ్చు అనేసి. సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. సాటర్డే మార్నింగ్, మళ్ళీ సాటర్డే ఈవినింగ్కి రీచ్ అయిపోయామన్నమాట. సో మేమున్న ఏరియాలో కొంచెం చలి కొంచెం ఎక్కువే, వింటర్ అంతా స్నోఫాల్ అవుతూ ఉంటుంది. సో మేమైతే ఫుల్ జాకెట్స్ అవన్నీ వేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఎలా ఉందంటే లైక్ ఇండియా క్లైమేట్లా ఉందన్నమాట. క్లైమేట్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ వింటర్ ఉంది కానీ జాకెట్స్ వేసుకొని మరీ అంత అవసరం లేదు, నార్మల్గానే ఉంది అంతా. అండ్ మేము మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దట్ జర్నీ ఎక్కువ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఆ టైంకే మేము నాష్విల్లీ వచ్చేసామన్నమాట. నా వీడియోస్ చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైం కల్లా క్రిస్మస్కి మేము నాష్విల్లీలో ఉన్నాము. సో ఆ నాష్విల్లీ ట్రిప్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా కావాలనుకుంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ ఏరియాలో మ్యాక్సిమమ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే ఇలా లెఫ్ట్ ర్యాంప్ ఉంది కదా, ఆ ర్యాంప్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, బ్రేక్స్ అలా సడన్గా ఫెయిల్ అయితే కనుక మనం స్టాప్ చేయలేము వెహికల్స్కి అనేటప్పుడు మనం ఇలా ర్యాంప్ ఎక్కిచ్చేస్తే కనుక మన వెహికల్ స్లో డౌన్ అయిపోతుంది అనమాట, అక్కడున్న మట్టికి దానికి ఆటోమేటిక్గా. అండ్ ఇలా మేము ఈ నారో రోడ్లో ఆల్మోస్ట్ ఒక ½ an hour ట్రావెల్ చేసినట్టున్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా, దీనికంటే ఒక 2-3 వీక్స్ ముందు కనుక వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫాల్ సీజన్లో మీకు లైట్గా కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, అలాంటివి మొత్తం ట్రీస్ అంతా కలర్స్ తోటి నిండేసి మొత్తం కేవ్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఫాల్ అయిపోయి మనకి డ్రై అయిపోవడం వల్ల చిన్న నారో పాత్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా రివర్ అనమాట, రైట్ సైడ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫామ్ హౌసెస్ లాగా అలా ఉన్నాయి. హౌసెస్ కూడా చాలా డెకరేట్ చేసి ఉన్నారు, క్రిస్మస్ టైం కదా. అండ్ అలానే ఇక్కడ రోడ్ పైన కూడా చాలామంది ట్రక్స్కి ఇలా బోటు స్టీమర్స్ అలా లింక్ చేసుకొని వెళ్తున్నారు. హాలిడే సీజన్లో బెస్ట్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి ఫ్లోరిడా అనేది. అండ్ ఇలా మేము అక్కడక్కడ కార్ ఛార్జింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మాకు కూడా అంత టైర్డ్నెస్ తెలియలేదు. అండ్ పక్కనే ఇలా టెస్లా సైబర్ ట్రక్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐడియా ఉండే ఉంటుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ కారే, కాకపోతే ట్రక్ అనమాట. నార్మల్గా ట్రక్స్ అంటే మనకి ఓపెన్లా అలా ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఇదేంటంటే మనకి బ్లాక్ ట్రక్ కూడా లైక్ క్లోజ్డ్ ఉంటుంది అనమాట. అండ్ నార్మల్ కార్ లాగే ఇది కూడా ఫ్రంట్ రో ఉంటుంది, వెనకాల బ్యాక్ రో ఉంటుంది, దాని వెనకాల ట్రక్ అనేది అయితే ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట డిజైనింగ్. నాకెందుకో ఈ కార్ చూస్తే కొంచెం రోబో టైప్లో అనిపిస్తుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్స్ అనేది అయితే మ్యాండేటరీ, మనం కొంచెం ఎక్సీడ్ అయినా సరే వెంటనే పోలీస్ వెహికల్ అనేది వెనకాల వచ్చేస్తుంది. రైట్ సైడ్ చూస్తున్నట్టయితే కనుక ఎవరికో టికెట్ పడుతుంది ఆల్రెడీ. ఆ టికెట్స్ అనేవి మన క్రెడిట్ స్కోర్ని తగ్గిస్తాయి అనమాట, ఎక్కువ టికెట్స్ కనుక మీకు పడతాయి. సో మనకి టికెట్స్ పడకుండానే చూసుకోవాలి మ్యాక్సిమమ్. ఆల్మోస్ట్ మేము 6:30 కల్లా అట్లాంటా దగ్గరికి వెళ్ళిపోయాము. సో మేమైతే హోటల్ అట్లాంటాలో బుక్ చేసుకున్నాము. మేము ముందుగానే హోటల్స్ ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది జర్నీ అంతా ముందే బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ మాకు ఈజీ అనిపించింది డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి స్టే చేయడము. అండ్ నైట్ జర్నీ కూడా ఎక్కువ చేయొద్దు అనుకున్నాం మేము. మార్నింగ్ టైం లైక్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి నైట్ టైమ్స్ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి. సో మేము అట్లాంటాలో ఎంటర్ అయినప్పటికీ డౌన్ టౌన్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఎవ్రీ సిటీకి హార్ట్ అంటే డౌన్ టౌన్ అనమాట. సో మొత్తం నైట్ అయితే చాలు ఫుల్ లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మేము డౌన్ టౌన్ దగ్గర నుంచి అలా వెళ్ళామన్నమాట. ఇదంతా డౌన్ టౌన్. అండ్ త్వరగా వచ్చేసాం అనుకున్నాం కానీ మాకు కొంచెం లేట్ అయింది హోటల్కి వెళ్ళడం. అందుకే నేను నైట్ టైం ఎక్కడ స్టే చేసాము ఏంటి అనేది హోటల్ సరిగ్గా చూపించలేకపోయాను. మీరు ఇక్కడ స్క్రీన్ చూసినట్టయితే అక్కడ పాత్ చూసారు ఎలా ఉందో, మొత్తం క్లమ్జీగా ఉంది. అక్కడ మేము టర్న్ మిస్ అయ్యామన్నమాట. సో నైట్ చాలా లేట్ అయిపోయింది హోటల్కి రీచ్ అయినప్పటికీ. అండ్ దెన్ మార్నింగ్ అయితే లెగ్స్ ఇంకా ఫ్రెష్ అయిపోయాక మేమున్న హోటల్ అయితే ఇదనమాట. సో ఇది ఎంట్రన్స్. అండ్ మా రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది. మ్యాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్ రూమ్సే ప్రిఫర్ చేస్తామనేసి కూడా మెన్షన్ చేసుకున్నాము అక్కడ మేము బుక్ చేసినప్పుడు, బికాజ్ కాంక్ష ఉంది కదా అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది అని అనేసి. సో మేమున్న రూమ్ అయితే ఇది. ఒకటి కింగ్ సైజ్ బెడ్ ఉంది. అండ్ దెన్ పక్కన సోఫా టేబుల్ అవన్నీ ఉన్నాయి. అండ్ 1 night స్టేనే కాబట్టి నార్మల్గా 1 single బెడ్డే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకి కాఫీ మేకరు, మైక్రోవేవ్ అండ్ కింద ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రిడ్జ్ అనేది అయితే నాకు చాలా యూజ్ అయింది ఈ ట్రిప్లో, ఎందుకంటే కాంక్షకి నేను ఫుడ్ క్యారీ చేశాను. అంటే లైక్ ఆల్మోస్ట్ బయట కూడా తను తినింది. కొంచెం మనం రైస్ కుక్కర్ రైస్ అయితే బయట ఉంటుంది
లాంటిది కానీ మనం ఫ్రూట్స్ అలాంటివి కొంచెం స్టోర్ చేసే ఉంటాయి కదా, కర్డ్ అలాంటివి క్యారీ చేశారనమాట. సో నాకు అండ్ ఇది వచ్చేసి ఇంకా వాష్రూమ్ అనమాట. అండ్ 1 నైట్ స్టేనే కదా, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతాం అనేసి లగేజ్ కూడా మేము మొత్తం అంతా తీసుకురాలేదు, కార్లోనే ఉంచేసాము. సో ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్లో ఇలా కొంచెం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, రిసెప్షన్ ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది అండ్ లోపల మనకి బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. బ్రేక్ఫాస్ట్లో అయితే మాత్రం చాలా ఐటమ్సే ఉన్నాయి. నేనైతే అన్ని తీయలేకపోయాను. జ్యూసెస్ అయితే ఆరెంజ్, యాపిల్ అవి పెట్టారు అండ్ బ్రెడ్, మఫిన్స్, బేగల్స్, దాంతోపాటు ఆమ్లెట్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్ కూడా ఏదో పెట్టారు. నేనైతే టేస్ట్ చేయలేదు. నేను ఈ ట్రిప్లో ఉన్నప్పుడు కార్తీక మాసం అనమాట, తినలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసుకొని వెంటనే నేపాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేపాల్స్ దగ్గరికి ఎంటర్ అయ్యామనగా మొత్తం పైన్ ట్రీసే కనిపిస్తున్నాయి నాకు మొత్తము. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అయితే మాత్రము. పాండ్స్ అంటే చాలా గ్రీనరీగా ఉందన్నమాట. బికాస్ మేమున్న ఏరియా ఎలా ఉందంటే ఫుల్ వింటర్ కదా, మొత్తం లీవ్స్ అన్ని ఫాల్ అయిపోయి మొత్తం డ్రై అయిపోయాయి ట్రీస్ అన్ని. ఇక్కడ అలా లేదు, నార్మల్గా ఉంది, మొత్తం అంతా గ్రీనరీగా ఉందన్నమాట. క్లైమేట్ చాలా చేంజ్ అనిపించింది నాకు వెంటనే. మేము ఫుల్ జాకెట్స్ ఇవన్నీ వేసుకొని వచ్చాం కదా, ఇక్కడ అసలు అలా లేదు, నార్మల్గా ఉందనిపించింది. ఫ్లోరిడా అంటేనే ఫుల్ ఆఫ్ బీచెస్ కదా, ఇంకా బీచ్లో సన్సెట్ బాగుంటుంది అనేసి మేమైతే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళకుండా బీచ్కే వెళ్ళిపోతాం అనుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమేంటంటే మేము ఆల్మోస్ట్ 4:35 లోపలే రీచ్ అయిపోతున్నాం అనమాట. సో 5:40 ఆ టైంకి అక్కడ సన్సెట్ ఉంది బీచ్లో. సో ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళి లగేజ్ డ్రాప్ చేసి అక్కడికి వెళ్ళడానికి టైం పది కదా. నేను స్క్రీన్లో చూపించేటట్టే మీకు కనిపిస్తుంటది కదా, బ్లాక్ కలర్ ఐకాన్ ఉంది కదా, అక్కడ ఆ బీచ్ కి వెళ్తున్నాం అనమాట, కాంపాస్. సో ఆ బీచ్ లో సన్సెట్ బాగుంటది అనేసి ఇంకా ఆ బీచ్ కి లొకేషన్ పెట్టేసుకున్నాం అనమాట. హోటల్ కి వెళ్లకుండా బీచ్ కి వెళ్ళేసి అక్కడ కొంచెం స్పెండ్ చేసిన తర్వాత హోటల్ కి రీచ్ అవుదాం అనేసి డైరెక్ట్ గా బీచ్ కి అయితే వెళ్ళిపోయాం మేము. అక్కడ మేము వెళ్ళిన వెంటనే మాకైతే వెహికల్ అయితే వచ్చింది. సో మనం నార్మల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే మనం ఇలా వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీ వెహికల్స్ అనమాట ఇవి, మనకి డ్రాప్ చేస్తే మళ్ళీ పికప్ చేసుకుంటాయి. లేకపోతే మనం ఈ పాత్ అంతా ట్రావెల్ చేయడానికి లైక్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే మనకు ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. లోపల ఉంటుంది బీచ్ అనేది, ఈ పాత్ అంతా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నైట్ టైం అయితే మేము వచ్చినప్పటికీ చాలా చీకటి అయిపోయింది అనమాట. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇంట్లో బీచ్ చైర్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో దట్ ఏంటంటే ఈవినింగ్ అయితే అలా బీచ్ చైర్స్ ని జస్ట్ బ్యాగ్ లాగా వేసేసుకొని వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. అండ్ లేకపోతే బీచెస్ లో కూడా మనకి రెంట్స్ కి ఉంటాయి చైర్స్ కానీ ఇంటివి. అండ్ ఇదంతా వుడ్ తోటి చేసింది అనమాట ఈ పాత అంతా. ఇంకా కాంక్ష ఆల్రెడీ బీచెస్ ఇవంటే చాలా ఇష్టం అనమాట కాంక్షకి. సో చాలా ఎక్సైటెడ్ గా ఉంది బీచ్ అనగానే. సో తనకి ముందుగానే స్విమ్ వేర్ సెట్, ఇంకా బీచ్ లో ఆడుకునేవి టాయ్స్ అవన్నీ తెచ్చుకుంది అనమాట. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే నేను ప్యాక్ చేశాను తనకన్నీ. సో అవన్నీ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే ఈ సీగల్స్ ఇవన్నీ చూసి తను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది కాంక్ష అయితే. లైక్ సీగల్ అనేసి వీళ్ళు టీవీలో కొన్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అవి రియల్గా చూసినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కాంక్ష అయితే ఇంకా టాయ్స్ అవన్నీ తీస్తుంది అనమాట. శాండ్ అంతా ప్లవ్ చేసి క్యాజిల్ బిల్డ్ చేస్తాను అని అనేసి. బీచ్లోకి వెళ్దామంటే తను రాలేదు చాలాసేపు. షెల్స్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బీచ్ షెల్స్ చాలాసేపు రాలేదనమాట. నేను క్యాజిల్లో బిల్డ్ చేస్తాననింది. ఒకవేళ నేను వెళ్తానన్నా సరే తను వెళ్ళనివ్వట్లేదు, ఏమవుతుంది అనేసి. నార్మల్గా కాంక్షకి వాటర్ అంటే చాలా ఇష్టము, ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాము. కానీ ఆ శాండ్, ఆ క్యాజిల్ వాటితోటే ఉండిపోయింది అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఒకే దగ్గర చూసినప్పటికీ తనకంత భయం అనిపించింది. సో నేను రాను అనింది. సో అక్కడే శాండ్ దగ్గర ఆడుకుంటూ ఉంది. నేనైతే కొంచెం ఇలా వాక్ చేస్తూ అలానే ఉన్నాను ఆ బీచ్ దగ్గర. అండ్ సన్సెట్ వరకు ఉన్నాము. ఇంకా కాంక్షకి కొంచెం క్యాజిల్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయమంటే ఇంకా క్యాజిల్ తనతో కడుతున్నాను అనమాట. చిన్నప్పుడు బీచ్లోకి వస్తే చాలు కొంచెం ఆడుకోవడం వాటర్ తోటి, తర్వాత మట్టితోటి ఇలా క్యాజిల్స్, ఇలా ఇల్లులు అలా అన్నీ కట్టుకోవడం, అవే గుర్తొస్తున్నాయి నాకు ఇవన్నీ చేస్తుంటే. ఇప్పుడు తను చేస్తుంటే తనకి ఇవంతా కొత్త కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కూడా తెచ్చుకుంది తను, అలా బిల్డ్ చేస్తాను అని అనేసి. చాలామంది ట్రావెల్ కూడా చేస్తున్నారు లైక్ స్టీమర్స్ తోటి, బోట్స్ తోటి కూడా. మేము వచ్చినప్పటికే ఇంకొక 1/2 అవర్ to 40 మినిట్స్ అలా ఉందన్నమాట సన్సెట్ అవ్వడానికి. సో మేము చాలా టైం స్పెండ్ చేసామనిపించింది బీచ్లో. అండ్ ఆ వేవ్స్, ఆ సౌండ్స్, ఆ సముద్రంలో చాలా బాగా అనిపించింది. కాంక్ష అయితే ఇంకా తన టాయ్స్ తోటి అంతా ఆడుకుంటూ ఉండే. లాస్ట్కి కాంక్ష క్యాజువల్ అయితే ఇలా ఉందన్నమాట. సన్సెట్ వీడియో మొత్తం తీయలేకపోయాను నేను, ఎందుకంటే మేము ఆ టైంలో ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. సన్సెట్ దగ్గర వ్యూ బాగుంటుందనేసి. సన్సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. మేము వచ్చింది ఫ్లోరిడాలో నేపల్స్లో ఉన్న కాంపాస్ బీచ్. సన్సెట్ అయిపోయాక ఇంకా చీకటి
చీకటి అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామంటే కాంక్ష ఏమో షెల్స్ కలెక్ట్ చేసుకుంటుంది. సో తన షెల్స్ ఇక్కడికి కూడా తెచ్చుకుందనమాట. ఇంకా అక్కడి నుంచి ఈ వేవ్స్కి ఫుడ్ కోసం అనేసి బర్డ్స్ అవన్నీ వస్తున్నాయి అనమాట. అండ్ వేవ్స్ దగ్గరికి రాగానే ఫ్లై చేసేస్తున్నాయి. సో ఆ బర్డ్స్ని పట్టుకోవడానికి చాలాసేపు ట్రై చేసింది, అటు ఇటు రన్ చేసుకుంటూ. ఇంకా డార్క్ అయిపోతుంది అనేసి మార్నింగ్ నుంచి జర్నీ చేసాం కదా, టైర్డ్ అయిపోయి ఉన్నాం అనేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బయటే మనకు కొంచెం హ్యాండ్స్ లెగ్స్ అలా వాష్ చేసుకోవడానికి కానీ నార్మల్ షవర్ కానీ బయట ఇచ్చారు. లైక్ కిడ్స్ అలా బయట చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇలా పైన ఎక్కితే అక్కడ మనకు వాష్రూమ్స్ ఉన్నాయి. అలానే అక్కడ మనకి ఫుడ్ జోన్ లాగా కొంచెం ఉందన్నమాట. టేబుల్స్ చైర్స్ వేసి ఉన్నాయి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే వెహికల్ ప్రిఫర్ చేయలేదన్నమాట. వాక్ చేసుకుంటూ వచ్చేసాము. ఒక 10 minutes అలా పట్టింది అనుకుంటా నాకు త్రూ అవుట్ ద పాత్ వాక్ చేయడానికి. అండ్ ఇంకా అలా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే బీచ్కి దగ్గరలోనే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మనం ఈజీగా వెళ్ళొచ్చు అనేసి. సో మేమున్న హోటల్ బీచ్ నుంచి ఒక 10 minutes అంతే. సో ఇంకా త్వరగా హోటల్కి అయితే రీచ్ అయిపోయి ఇంకా అక్కడ కీస్ అవన్నీ తీసుకొని ఆ రోజు నైట్ అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ఫ్రెష్ అయి పడుకుని పోయామన్నమాట. నెక్స్ట్ రోజు కూడా మేము ఫాస్ట్గా రెడీ అయ్యేసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న కొలీగ్స్ని వాళ్ళని కలవడానికి. అండ్ ఆ నెక్స్ట్ రోజు నేను వీడియో తీస్తున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ నేను వెనస్డే మార్నింగ్ వీడియో తీస్తున్నాను. లైక్ డోర్ ఓపెన్ చేస్తుంటే మనకి రైట్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది, దాని పక్కనే మనకు ఒక పెద్ద మిర్రర్ అండ్ వాష్ బేసిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో అయర్న్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి, అలానే మనకి కాఫీ మేకర్, మైక్రోవేవ్, కింద ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా పెద్ద మిర్రర్ ఇచ్చారు. సైడ్లో టేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలా రైట్ సైడ్ ఏమో మనకి 2 queen size బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మనకి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ మేము 3 days స్పెండ్ చేసాము. సో కంఫర్టబుల్గా అనిపించింది. ముందు రూమ్ కంటే కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట. సో ఎందుకంటే మనం 3 days ఉంటున్నాం కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి కాంక్షకు కూడా. ఈ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టైంలో సన్ అంతా లైక్ ఇక్కడ వరకు వస్తుంది, సన్ రైజ్ మొత్తం మనకి రూమ్ లోపల వరకు వచ్చేవన్నమాట. ఇక్కడ నుంచి పూల్ వ్యూ ఉంటుంది అనమాట. కాంక్ష ఇక్కడ కొంచెం ఆడుకుంటూ ఉండేది మార్నింగ్ టైంలో. నార్మల్గా మనకు పూల్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. మనకి కార్డ్ ఇచ్చారు కదా, ఆ కార్డ్ స్వైప్ చేస్తే మనకి డోర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. పూల్ నుంచి బయటకు దారిలోనే మనకు వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడే ఫ్రెష్ అయ్యి లోపలికి అయితే రావచ్చు. అండ్ ఇదనమాట పూల్ ఏరియా. ఇక్కడ కూడా మార్నింగ్ టైం బాగుంటుంది, సన్ రైజ్ బాగా వస్తాయి. అండ్ ఇదనమాట మేమున్న రూమ్. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. ఆ రోజు ఇంకా ఈవినింగ్ కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అయ్యేది ఉంది. సో అలా మీట్ అయ్యాక మేము ఇంకా బయట డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. థ్యాంక్స్ గివింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి షాపింగ్ ఎలా ఉంటుందో, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనేసి ఇంక ఇలా రెస్టారెంట్ పక్కనే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి వెళ్దామనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. బట్ నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, బికాజ్ ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా. నేనే కొంచెం ఫాస్ట్గా షాపింగ్ చేశానమాట. ఏమేమి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ బయట మాత్రమే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు క్లోత్స్ అంతగా అనిపించలేదు, బట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం అఫోర్డబుల్ అనిపించాయి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం తీసుకున్నాను నేను. మిక్స్డ్ కలెక్షన్ బాగుందనమాట ఒక దాంట్లో. ఒక ఆంక్షకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇలా షాపింగ్ చేసుకుని అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము ఆ రోజు నైట్. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారనమాట అదే హోటల్లో. సో ఇదే లాస్ట్ రోజు అనమాట ఈ హోటల్లో. సో నేను ఈ 3 days బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఇక్కడ. సో నేను ఈ 3 days తీయలేదు. సో లాస్ట్ రోజు మీకు అసలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటుంది ఏంటి అనేది ఐడియా రావడానికి కోసం తీసాను ఈ చిన్న వీడియో. సో మనకైతే నార్మల్గా కాంక్షకైతే ఈ బ్రెడ్ అండ్ ఇక్కడ జామ్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తూ ఉంటాను. మేమైతే మాత్రం బ్రెడ్ అండ్ బటర్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ పక్కన మనకి ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. కర్డ్తో చేసినవి అనమాట, న్యాచురల్గా ఉంటాయి. అండ్ పైన ఫ్రూట్స్ ఉన్నాయి, కింద బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. కాంక్ష ఆ రోజు బ్రెడ్ అండ్ జామ్ తిననింది. వ్యాఫిల్ కావాలంటే నేను ఇంకా వ్యాఫిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కాంక్షకి. నాకు నార్మల్గా వ్యాఫిల్ అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా లాస్ట్ రోజు తను వచ్చింది బ్రేక్ఫాస్ట్కి. నార్మల్గా అయితే నేనే బ్రేక్ఫాస్ట్ అంతా తీసుకొని రూమ్కి వెళ్ళేదాన్ని, అది పడుకునేది ఆ టైంలో. సో ఇంకా లాస్ట్ రోజు తను వ్యాఫిల్ కావాలంటే సరే అనేసి ఇంకా వ్యాఫిల్ చేశాను. అండ్ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇది, లేకపోతే కొంచెం షుగర్ సిరప్ లాగా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి నేను కొంచెం షుగర్ సిరప్ అయితే యాడ్ చేశాను దీనిపైన. మేమైతే మాత్రం కార్న్ఫ్లేక్స్ లేదంటే ఓట్స్ తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని మైక్రోవేవ్లో పెట్టుకున్నాము. సో లాస్ట్కి ఇదనమాట బ్రేక్ఫాస్ట్ మాది. ఇక్కడ నుంచి మేమైతే ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక మియామీకి స్టార్ట్ అయిపోయాము. సో మియామీలో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.